నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, మనకి మనీ అనేది రెగ్యులర్గా ఇంట్లో ఫ్లో అవ్వాలి అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనకి వాస్తు ప్రకారం కరెక్షన్స్ చెప్తూ ఉంటారు. అట్లాగే ఇంట్లో ఏవేవి వస్తువులు పెట్టుకుంటే మంచిది ఇట్లాంటివి అయితే ఎక్కువ చేస్తూ ఉన్నారు కదా మ్యామ్. సో ఏ వస్తువులు ఎక్కడ పెట్టుకోవాలో కూడా చాలా మందికి సందేహం ఉంటూ ఉంటుంది. అంటే క్యాష్ ఫ్లో కానీ మనీ ఫ్లో కానీ మన ఇంట్లో ఎప్పుడు డబ్బు నిలువ ఉండాలి అంటే ఏ వస్తువులతో అలాంటి ప్రయోజనాలు ఉంటాయంటారు? అలాగే ఆ వస్తువుల్ని ఎక్కడ పెట్టుకోవాలి? ఈ విషయాలు ఒకసారి తెలియజేస్తారా? షార్ట్ స్వప్న, మనము ఇంట్లో వాడే వస్తువు గురించే చెప్తాను. 4 వస్తువుల గురించి చెప్తాను. ఇవి ఆల్మోస్ట్ అందరింట్లో ఉంటాయి, కానీ జస్ట్ మనము ఒక్కసారి రీట్రీట్ చేద్దాము ఇది అక్కడే ఉందా లేదా అని. ఎందుకంటే క్యాష్ ఫ్లో అన్నారు కదా, ఇన్కమ్ జనరేషన్ ఉండాలి, సేవింగ్స్ ఉండాలి, క్యాష్ ఫ్లో ఉండాలి. ఇలా మీరు ఆ ప్రొటెక్షన్ అనేది ఆ ఇంట్లో ఉండాలి. కాబట్టి మనం ఈ మెథడ్ని యూస్ చేసుకుంటూ మనం ఆ థింగ్స్ ని కూడా అక్కడే పెట్టడానికి చూద్దాం. అంటే ముఖ్యంగా అవును, మీరు అన్నట్లు ఫస్ట్ మెయిన్ సేవింగ్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే క్యాష్ ఫ్లో కన్నా కూడా. ఎందుకంటే కొంతమందికి చాలా హై ఇన్కమ్ ఉంటుంది, రెగ్యులర్ క్యాష్ ఫ్లో ఉన్నా కూడా అది సేవింగ్స్ రూపంలో కాకుండా ఖర్చు రూపంలో పోతూ ఉంటుంది. సో అట్లా కాకుండా సేవింగ్స్ అయ్యేలాగా మీరు చెప్పాలి. చెప్పండి మ్యామ్. సో ఇన్కమ్, క్యాష్ ఫ్లో, సేవింగ్స్ ఇవన్నీ కలగలిపితేనే ప్రాస్పెరిటీ. కాబట్టి అలా మనం చేయాలి అంటే ముందు మన వాల్ క్లాక్ స్వప్న అది వెస్ట్ వాల్లో ఉందా లేదా చూసుకోండి. ఓకే, వెస్ట్ లో ఉండాలి. అది ఎప్పుడూ తిరుగుతూ ఉండాలి, రన్నింగ్ లో ఉండాలి. ఎప్పుడైనా వాల్ క్లాక్ అయినా ఏ క్లాక్ అయినా మీరు చూడండి అవి పని చేస్తుందా లేదా అనేది. టైమ్ ఈజ్ మనీ అంటారు కదా, సో దాన్ని మీరు ఎప్పుడైనా దాన్ని రన్నింగ్ కండిషన్ లోనే పెట్టండి. సెకండ్ ఏంటి అంటే మీరు పిగ్గీ బ్యాంక్, ఆల్మోస్ట్ అందరింట్లో పింక్ కలర్ది ఎంచుకోండి ఈసారి. పింక్ కలర్ ఉంటే గుడ్. అది మీరు సౌత్ వెస్ట్ లో పెట్టండి. ఓకే, సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో ఉంచుకోవాలంటారు. అంటే అక్కడ కబోర్డ్ ఉంది అనుకోండి, కబోర్డ్ లో అయినా పెట్టుకోవచ్చా? షార్ట్ సౌత్ వెస్ట్ లో పెట్టండి. ఆల్మోస్ట్ కబోర్డ్స్ అక్కడే ఉంటాయి కాబట్టి సౌత్ వెస్ట్ లో పెట్టండి. అయితే అది స్వప్న దట్ ఈస్ ఫర్ సేవింగ్స్. నేను అన్నారు కదా సేవింగ్స్ ఇంపార్టెంట్ అని, అందుకు మీరు పింక్ పిగ్గీ బ్యాంక్ ని వాడండి. మీరు చూస్తారు సేవింగ్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకోటి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మీలో ఆ క్యాష్ ఫ్లో అన్నాను కదా, క్యాష్ ఫ్లోకి ఇంపార్టెంట్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఒక రెడ్ బల్బ్. ఓకే, లేదు అంటే మీరు ఇప్పుడు పెట్టడానికి ట్రై చేయండి. అది మన సౌత్ ఈస్ట్ లో ఉండాలి. ఓకే, అంటే మనకి బెడ్ లైట్స్ కింద యూస్ చేస్తాం కదా, సో అది రెడ్ కలర్ బల్బ్, రెడ్ కలర్ బల్బ్ ఉండాలి. సో ఇది మన క్యాష్ ఫ్లో. ఇది ఏ డైరెక్షన్ మా? సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్ లో పెట్టాలి. ఓకే, సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం దగ్గర పెట్టండి. ఓకే. సో ఫోర్త్ ఐటమ్ వచ్చేసి తామర పువ్వు గింజలతో మనం మాల చేస్తాం కదా, అవును, ఇప్పుడు అది కూడా అందరూ వాడుతున్నారు కాబట్టి అది మీరు మీ పూజా గదిలో పెట్టండి. ఓకే, రెగ్యులర్ గా ఉంచేయమంటారు పూజా మందిరంలో. ఓకే, సో ఇలా మీరు చేశారనుకోండి, మీరు 4 థింగ్స్తో మీ ఇన్కమ్ని, సేవింగ్స్ని, క్యాష్ ఫ్లోని అన్నిటినీ మీరు కరెక్ట్గా ఎనర్జీని మీరు సెట్ చేస్తున్నారు. సో పాజిటివిటీని తీసుకొచ్చారనుకోండి, ఈ కైండ్ ఆఫ్ ఎనర్జీ వల్ల మీకు మీ ఇంట్లో కూడా ధనలక్ష్మి ప్లస్ మీరు అనుకున్న ఆ విధంగా ఉన్న సేవింగ్స్ అన్నిటికీ ఇవి తోడ్పడతాయి. అంతే, డెఫినెట్గా మ్యామ్. సో విన్నారు కదా, క్యాష్ ఫ్లోనే కాదు ఆ మనీని మనం సేవ్ చేసుకునేలా కూడా ఈ థింగ్స్ని అయితే మేడం చెప్పినట్లు ఆ డైరెక్షన్స్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకుని, ఇన్ కేస్ లేకపోతే కనుక ఆ మేడం చెప్పిన డైరెక్షన్స్లో సెట్ చేసుకుని చూడండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయటం అయితే అస్సలు మర్చిపోవద్దు. అలానే మనీ కూడా తప్పకుండా సేవ్ చేసుకోవటం అలవాటు చేసుకోండి. మేడం సెషన్స్ కనుక అటెండ్ అవ్వాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ స్వప్న.